ఈ రోజు మనందరికి చాలా స్పెషల్ డే. అదే అండి రాఖీ పౌర్ణమి. ఒక చిన్న రాఖీతో అన్ని స్నేహాలు, అన్ని ప్రేమ బంధాలు ఎలా వస్తాయో కదా. ఈ పండుగలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఎలా ఇంపార్టెంట్ అవుతుంది. మహాభారతంలో శ్రీకృష్ణ ద్రౌపది స్టోరీ ఏంటో మీకు తెలుసా? ఒక చిన్న రాఖీతో చిత్తూరు రాణి కర్ణావతి యుద్ధాన్ని ఎలా మార్చిందో విన్నారా? ఈ వీడియోలో రక్షాబంధన్ హిస్టరీ, స్టోరీస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్కారం, నేను మీ సంజన కౌండన్య. రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటాం. ఇది కేవలం అన్నా చెల్లెలకు పరిమితం అయ్యే పండుగ కాదు అని పురాణాల నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే రక్షాబంధన్ అంటే రక్షణ యొక్క బంధం. హిందూ పురాణాల్లో చూసుకుంటే దాని తొలి ప్రస్తావన మహాభారతంలో వచ్చింది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలు కోసుకుపోయినప్పుడు ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీరను చింపి ఆ ముక్క ఆయన చేతికి కట్టింది. ఆ కట్టుకి ప్రతిఫలంగా కృష్ణుడు ఏమన్నాడంటే, ద్రౌపది, నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నన్ను మనసులో తలుచుకో, నేను వెంటనే నీకు సహాయం అని వాగ్దానం చేశాడు. మరో కథ బలి చక్రవర్తి మరియు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని స్వర్గానికి తిరిగి వచ్చేలా చేయడానికి బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. ఈ రక్షణ మరియు ప్రేమాబంధమే రక్షాబంధన్ యొక్క సారాంశం. శ్రీకృష్ణుడికి ఎందుకు వేలు కోసుకుపోయింది? బలి చక్రవర్తి, లక్ష్మీదేవి. ఈ పురాణాల టాపిక్స్ మీకు ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను దీనికి సెపరేట్ వీడియో చేస్తాను. ఇంతవరకు మనం పురాణాల కథలు తెలుసుకున్నాం. ఇప్పుడు రక్షాబంధన్ యొక్క చరిత్ర కథలు తెలుసుకుందాం. భారతీయ చరిత్రలో రక్షాబంధన్ ఒకప్పుడు కీలక పాత్ర పోషించిందని మీకు తెలుసా? 16వ శతాబ్దంలో మేవర్ రాణి కర్ణావతి తన రాజ్యం గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి ప్రమాదంలో ఉన్నప్పుడు మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కి రాఖీ పంపి తన రక్షణను కోరింది. వాళ్ళు వేరే రాజ్యాలకు చెందిన వాళ్ళైనా హుమాయూన్ రాఖీని పవిత్రంగా భావించి ఆమెను రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ కథ కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, ఏ పరిస్థితుల్లో అయినా అన్నా చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ మధ్య బంధం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ రాఖీ పండుగ చూపిస్తుంది. ఇది శతాబ్దాలుగా జరుపుకునే సాంప్రదాయం. సోదరుడి మణికట్టుపై కట్టిన రాఖీ అంటే ప్రేమను, రక్షను మరియు విశ్వాసాన్ని చూపిస్తుంది. రక్షాబంధన్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. మొదట్లో అది సింపుల్ గా జరిగే ఒక పద్ధతి, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ పండుగకు కొత్త రూపాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇది ఉత్సాహంగా వేడుకలు, స్వీట్స్, గిఫ్ట్స్ తో జరుపుకుంటారు. రకరకాల రాఖీలు వచ్చాయి. రాఖీలు ఎలాంటివి అయినా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ప్రేమాబంధం ఎంత ఇంపార్టెంట్ అని చూపిస్తుంది. భారతదేశం అంతటా రక్షాబంధన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ప్రాంతాల భేదం ఉన్నా కూడా రక్షాబంధన్ అంటే అందరికీ ప్రేమతో కూడిన రక్షణా బంధమే. ఇప్పుడు రక్షాబంధన్ ఒక ఫెస్టివలే కాకుండా యూనిటీకి సింబల్ గా మారింది. ఈ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్ లో కూడా ఈ బంధం ఎంత అవసరం ఉందో చూపిస్తుంది. కాలక్రమేణా రక్షాబంధన్ పండుగలో చెల్లెళ్ళు తమ అన్నల చేతికి రాఖీని కట్టి వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. అన్నలు కూడా తమ చెల్లెలను రక్షిస్తామని వాగ్దానం చేస్తారు. రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఒకరిని రక్షించడం, సపోర్ట్ చేయడం, ప్రేమను చూపించడం అని గుర్తించుకోండి. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ మరియు సపోర్ట్ తోనే మనం ముందుకు వెళ్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.